హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లవ్ విజువల్. ఈరోజు అయితే నేను టెంపుల్కి వెళ్తున్నా. సో గెట్ రెడీ విత్ మీ. టెంపుల్కి వెళ్తున్నా కదా, సో నేనైతే హాఫ్ శారీ వేసుకుందాం అనుకున్నా. టెంపుల్కి వెళ్తున్నా కదా, సో నేనైతే ట్రెడిషనల్గా ఉంటుందనేసి హాఫ్ శారీ అయితే వేసుకుందాం అనుకున్నా. నాకైతే ఈ హాఫ్ శారీ చాలా బాగా నచ్చింది. నాకైతే ఇది ట్రై చేయాలని ఉండింది. ఈ హాఫ్ శారీ అయితే చాలా ఇయర్స్ ముందు కుట్టించాము. సో నాకు ఇదైతే మళ్ళీ వేసుకోవాలని ఉంది కాబట్టి నేను ఇదైతే వేసుకుంటున్నా. ఇప్పుడైతే నేను హాఫ్ శారీ వేర్ చేసుకున్నాను. నాకైతే ముందు ప్లీట్స్ చాలా బాగా సెట్ అయ్యింది. మీకు కూడా ఇలా చాలా ఇయర్స్ ముందు కుట్టించిన డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ వేసుకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే షేర్ చేయండి. నౌ లెట్స్ బిగిన్ ద మేకప్ ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను ఈ క్రీమ్ని అయితే అప్లై చేసుకుంటున్నా. నాకైతే ఏ మేకప్ కానీ ఈ క్రీమ్ లేకుండా ఫుల్ఫిల్ అవ్వదు. అయితే విటల్ పార్ట్ ప్లే చేస్తుంది అనమాట. నాకైతే కాంపాక్ట్ అయితే అప్లై చేసుకుంటున్నా. కాంపాక్ట్ వచ్చేసి ఫేసెస్ కన్నడ బ్రాండ్. ఇదైతే బాగా సెట్ అవుతుంది ఈ కాంపాక్ట్ వచ్చేసి. నెక్స్ట్ అయితే ఫేస్కి బ్లష్ కూడా అప్లై చేసుకుంటున్నా, పింక్ షేడ్ అది కూడా. ఇప్పుడైతే ఫేస్కి కాజల్ కూడా అప్లై చేసుకుంటున్నా. ఐలైనర్ కూడా పెట్టుకుంటున్నా. నా ఐస్ వచ్చేసి చిన్నది కాబట్టి కాజల్ అయినా లైనర్ అయినా పెట్టుకుంటే నాకు చాలా ఇష్టము. అప్పుడే కొంచెమైనా కళ్ళు పెద్దగా కనిపిస్తుందని. మస్కారా కూడా అప్లై చేసుకున్నా ఐస్కి అయితే. అయితే ఐబ్రో పెన్సిల్ అయితే యూస్ చేస్తున్నా. నేనైతే బ్రౌన్ షేడ్ కోకో షేడ్ అయితే యూస్ చేసా. ప్యాలెట్లో వచ్చేసి 4 కలర్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి జెల్ లాగా ఉంటుంది మనకి స్టిప్గా ఉండడం కోసం. నెక్స్ట్ అయితే నేను ఐ షాడో కూడా పెట్టుకున్నా. అయితే నా దగ్గర లిప్స్టిక్ వచ్చేసి 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి కోకో, నెక్స్ట్ వచ్చేసి పింక్ అయితే మరీ డార్క్గా ఉంటుందని కోకో షేడ్ అయితే చూస్ చేసా. ఇది వచ్చేసి ఫేసెస్ కన్నడ బ్రాండ్ది. బిందీ లేకుండా ఏ ట్రెడిషనల్ లుక్ అయితే ఫుల్ఫిల్ అవ్వదు. సో బిందీ కూడా పెట్టుకున్నా. ఇప్పుడైతే హెయిర్ అయితే కోమ్ చేసుకున్నా. ట్విస్ట్ చేసి వేసుకోవాలనుకున్నా, సో ట్విస్ట్ చేసి వేసుకున్నా. హెయిర్ పెద్దగా కోమ్ చేసుకోవడం రాదు. సో నాకు ఇదైతే బాగా నచ్చింది. జ్యువెలరీ విషయంకి వస్తే నేను 3 జ్యువెలరీ అయితే తెచ్చుకున్నా. నాకు మిగతా 2 కంటే ఈ జ్యువెలరీ బాగా నచ్చింది. సో నాకు ఇదే వేసుకోవాలని కాబట్టి నేనైతే ఇది వేసుకున్నా. ఇంకా అయితే ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను జుమ్కాస్ అయితే ట్రై చేస్తున్నా. ఇదైతే కొంచెం పెద్దది బాగా కనిపిస్తుంది అనేసి నేను ఇదైతే వేసుకున్నా. ఇప్పుడైతే ఈ నెక్లెస్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ కూడా వేసుకుంటున్నాను. అయితే మరీ పెద్దగా ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఎక్కువ వేసుకోను, చిన్నవే వేసుకుంటాను. కానీ ఇప్పుడు నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అయితే వేసుకోవాలనిపించింది. సో నేనైతే ఇప్పుడు పెద్ద ఇయర్ రింగ్సే పెట్టుకుంటున్నా. బ్యాంగిల్స్ అయితే ఎక్కువ ఏం వేసుకోవాలా, జస్ట్ 2 బ్యాంగిల్స్ అయితే వేసుకున్నా. కొంచెం పెద్దదిగా ఉన్న బ్యాంగిల్స్. ఏం పెద్ద గ్రాండ్గా వేసుకోకుండా సింపుల్గా ఉన్నట్టు అయితే వేసుకొని రెడీ అయిపోయినా. అండ్ దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నాకు చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. మీకు కూడా ఈ లుక్ నచ్చితే లైక్ చేసుకోండి, దెన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకైతే ఈ లుక్ చాలా డివైన్గా అనిపించింది. మీకు కూడా నచ్చింటే కామెంట్ చేయండి. బాయ్.